వెల్కమ్ టు రాజు రివ్యూస్. అసలు ఓటింగ్ గురించి చూసుకుంటే ఈ వీక్ ఎలా ఉంది అంటే ఆల్రెడీ ఫ్రైడే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పటి వరకు ఓటింగ్ క్లోజ్ అయిపోయే టైంకి చాలా వెబ్సైట్లలో ఓటింగ్ ఎలా ఉన్నది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. 26%తో నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే నిఖిల్కి నాకు తెలిసి మైనస్ ఏమీ జరగలేదు. సో మొన్న జరిగింది కూడా గౌతమ్కి జరిగింది తప్ప నిఖిల్కి ఏం జరగలేదు. సో ఈ రోజు బే అన్న పదం వాడాడు కానీ అది అంత డ్యామేజ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. సో ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు కాబట్టి నిఖిల్ ఓటింగ్ 26%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో నిఖిల్కి ఏమన్నా డ్యామేజ్ జరిగే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. 99% నిఖిలే విన్నర్ అవుతాడు. ఏమన్నా 1% ఏమన్నా అద్భుతం జరగడానికి పెద్ద టైం లేదు కాబట్టి నాకు తెలిసి నిఖిలే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 26%తో నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి సెకండ్ ప్లేస్లో గౌతమ్ వచ్చి 21%తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో మొన్న గౌతమ్ ఆ వాడుకున్నావు యష్మిని, నెక్స్ట్ మూసుకుని కూర్చో ఇటువంటి పదాలు వాడకుండా ఉంటుంటే ఏమన్నా కొంచెమన్నా అవకాశం వచ్చినా మినిమం 5% డిఫరెన్స్ కనిపిస్తుంది. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా నిఖిల్ని దాటి గౌతమ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. ఏదో అద్భుతం జరిగితే తప్ప, లేదంటే కనుక 99% నిఖిల్ విన్నరే అనమాట. సో గౌతమ్కి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు 16%తో ఓటింగ్లో ఆవిడ దూసుకుపోతుంది. సో ప్రేరణ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ప్రేరణ గారు థర్డ్ ప్లేస్లో ఉండడానికి ఈరోజు ఎపిసోడ్ కూడా ఆవిడ చెప్పే సమాధానాలు కానీ నెక్స్ట్ అంటే అనవసరంగా నబీల్తో కొన్ని అరవడం, కొన్ని విషయాలకు అనవసరంగా వాదించడం చేస్తుంది. కానీ మిగతా విషయాల్లో ఆవిడ బాగానే ఉంది. సో కాబట్టి ప్రేరణ గారు నిన్న ఓటు రిక్వెస్ట్ చేసుకునే విధానంలో కానీ నెక్స్ట్ వచ్చి ఈరోజు నబీల్ని ఎత్తుకోవడం అంటే వెనకాల ఎత్తుకోవడం కానీ ఆ గేమ్ ఆడిన విధానం కానీ సో ఆవిడ చెప్పిన కొన్ని సమాధానాలు క్యూట్గా ఉండడం మొత్తం మీద ఆవిడ లైక్ చేసే ఆడియన్స్ ఆవిడకు ఉన్నారు కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఆవిడ ఓట్లు పడే అవకాశం ఉండడం వల్ల ఆవిడ థర్డ్ ప్లేస్లో రన్ అవుతారు. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ గారు కింద నుంచి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉండేది అడుగు నుంచి అనమాట. సో అటువంటిది ఆవిడ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చారు. సో కాబట్టి ఆవిడ రిక్వెస్ట్ బాగానే పనిచేసినట్టుంది. ప్రేక్షక దేవులు బాగానే కరుణించారు అనుకుంటా నాకు తెలిసి. అందుకే ఆవిడ ఫోర్త్ ప్లేస్లో ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణ గారికి అండ్ విష్ణుప్రియ గారికి వచ్చి 3% డిఫరెన్స్ కనిపిస్తుంది. సో పర్వాలేదు. ఆ నెత్తి బ్రెయిన్ గారు అంతవరకు రావడం అంటే చాలా గ్రేటు. అది కూడా పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఆ గేమ్ చేంజ్ అవ్వడం వల్ల సో ఆవిడ బాగానే ఉన్నంతలో బాగానే ప్రతి సన్నివేశాన్ని కల్పించుకుని ఆవిడ మాట్లాడుతుంది. ఈరోజు విషయంలో కూడా గౌతమ్ విషయంలో కూడా నన్ను ఎందుకు తీసుకొచ్చి నన్ను అడుగుతున్నా మిగతా ఎంతమంది ఉన్నా కూడా నన్ను అన్న కొన్ని పాయింట్స్ ఆవిడ రేట్ చేస్తుంది, మాట్లాడుతుంది కాబట్టి సో విష్ణుప్రియ గారు అయితే కనుక 13%తో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చి నబీల్ 12%లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. సో నబీలు ఎందుకు ఇంత కిందకి దిగిపోయాడు అని అనుకుంటే కనుక అనవసరంగా లేనిపోయిన వాటికి పెంట చేసుకోవడం వల్ల నబీల్ ఇంతవరకు వచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత గేమ్ కొంచెం డౌన్ అయిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు నబీల్. ఎందుకంటే సో కొన్ని విషయాల్లో అనవసరంగా వాదనకు దివ్వడం, గేమ్ ప్లాన్ మొత్తం కొంచెం మార్చుకొని ఎదరికెళ్ళడం, సో ఇటువంటివన్నీ కూడా నబీల్కి మైనసే. అలాగే ఎక్కువ కొంచెం ఎంతో కొంత డ్రాబ్యాక్ జరిగింది అంటే మెహబూబ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ డిస్కషన్ జరిగిన తర్వాత ఎంతో కొంత కొంచెం డ్యామేజ్ జరిగిందేమో. ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు కూడా నబీల్ ఏం మాట్లాడలేదు. సో పక్కన కూర్చుని విన్నాడు కాబట్టి సో అక్కడి నుంచి కొంచెం డ్రాబ్యాక్ జరిగిందేమో నాకు అనిపించింది. సో దాని తర్వాత కూడా కొన్ని విషయాల్లో అనవసరంగా లేని విషయాలకు కూడా కొన్ని నాటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కొన్ని మైనస్ అయ్యాయి అన్నట్టుగా నాకు అనిపించింది. సో కాబట్టి నబీల్ మరి 5th ప్లేస్లో ఉన్నాడు అనమాట. సో విన్నర్ అన్న ఫస్ట్ 5 వీక్స్ విన్నర్లో ఉండవలసిన నబీల్ చివరికి 5th ప్లేస్కి వచ్చి పడిపోయాడంటే డేంజర్ జోన్లో ఉన్నట్టే. అంటే లాస్ట్ 2 స్థానాలు చూసుకుంటే లాస్ట్ నుంచి 3 చూసుకుంటే డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే విష్ణుప్రియ గారు కూడా పైకి కిందకి తిరుగుతుంది ఆవిడ. సో ఇక్కడ నబీల్ 5th ప్లేస్లో ఉన్నాడు. తర్వాత రోహిణి గారు వచ్చి ఆవిడ 12%తో 6th ప్లేస్లో ఆవిడ ఉన్నారు. సో ఇక్కడ విష్ణుప్రియ గారికి, నబీల్కి, రోహిణి గారికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. వీళ్ళు ముగ్గురు ఒకే తాటి మీద ఉన్నారు కాబట్టి ఎవరన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరన్నా ఓటింగ్ వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక విష్ణుప్రియ అండ్ నబీల్, రోహిణి ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఎవరన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ నబీల్ వెళ్ళిపోవడం అన్నది ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ విన్నర్ అన్న కేటగిరీలో ఉన్న వ్యక్తి
చివరికి డేంజర్ జోన్లో ఉండి వెళ్ళిపోయి కేటగిరీకి వచ్చాడు అంటే కనుక తన గేమ్ ఏ విధంగా పతనం అయిపోయిందన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సో నబీల్ తన గేమ్ తానే నెమ్మదిగా అలా దిగజార్చుకుంటూ వచ్చాడేమన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడ విన్నర్గా ఉండవలసిన టాప్ 1, 2, 3లో ఉండవలసిన నబీలు చివరికి 5th ప్లేస్లోకి వచ్చాడు. చివరికి డేంజర్ జోన్లో అంటే నబీలు, రోహిణి అండ్ విష్ణుప్రియ ముగ్గురులో ఎవరన్నా వెళ్ళిపోవచ్చు. అంటే పర్సంటేజ్ పెద్ద డిఫరెన్స్ లేదు. రోహిణి గారు 12%, నబీల్ వచ్చి 12%, విష్ణుప్రియ గారు 13%. జస్ట్ అటు ఇటు 1% మారిన చివరికి వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోవాలి అని నాకు చెప్తున్నాను కానీ సో నేను వీడియో చేసే టైంకి ఓటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మనం ఓటింగ్ వేసుకునే అవకాశం అయితే ఏమీ లేదు. సో ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ కాబట్టి అప్పటికే ఈ ముగ్గురులో ఎవరొకరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. సో విష్ణుప్రియ గారు కానీ, నబీల్ కానీ, రోహిణి గారు కానీ సో అంటే అఫీషియల్ వెబ్సైట్లో మిస్డ్ కాల్స్ కానీ దీన్ని బట్టి కదా. సో మనకు ఈ వెబ్సైట్లో పెట్టి మనం చెప్తున్నాం కానీ మ్యాక్సిమం దగ్గరికి అదే జరుగుతుంది. సో ఎలిమినేట్ అయ్యేదైతే మాత్రం వీళ్ళ ముగ్గురులో ఒకరు మాత్రం విష్ణుప్రియ అండ్ నబీల్ అండ్ రోహిణి గారు. సో ఏమన్నా సేవ్ అయితే విష్ణుప్రియ గారు సేవ్ అవుతే ఇటు నబీల్ అండ్ రోహిణిలో ఇద్దరిలో ఎవరొకరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం బాధాకరమైన విషయమే. సో ఏం జరుగుతుందో రేపు ఎపిసోడ్లో చూద్దాం. సో ఇంతవరకు అయితే కనుక ఓటింగ్ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. సో కాబట్టి ఫస్ట్ ప్లేస్ నిఖిల్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు. సెకండ్ ప్లేస్ గౌతమ్, థర్డ్ ప్లేస్ ప్రేరణ, ఫోర్త్ ప్లేస్ విష్ణుప్రియ, లాస్ట్ నబీల్ అండ్ ప్రేరణ గారు, నబీల్ అండ్ రోహిణి గారు ఉన్నారు. సో కాబట్టి డేంజర్ జోన్లో ఉన్న విష్ణుప్రియ, నబీల్, రోహిణి వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా రేపు వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఎలిమినేట్ అయిపోతున్నారో రేపు వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.